అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబు మాడ్యులేషన్ను ఇమిటేట్ చేసిన సీన్ వెనుకున్న అసలు విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అనిల్ ఏం చెప్పారంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుల్లో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముందు వరుసలో ఉంటారు. గత కొన్ని దశాబ్దాలుగా విభిన్నమైన పాత్రలతో తమదైన శైలి నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక వీరి మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఆన్ స్క్రీన్లో కలిసి నటించిన ఈ సూపర్ సీనియర్లు ఆఫ్ స్క్రీన్లో మాత్రం స్నేహితులో శత్రువులో అర్థం కాని విధంగా ప్రవర్తించేవారు. ఇద్దరు పబ్లిక్గా ఒకరిపై ఒకరు సటైర్లు వేసుకుంటారు, అంతలోనే ఒకటైపోతారు. గత కొన్నేళ్లుగా వారి మధ్య ఇలాంటి అనుబంధమే కొనసాగింది. అయితే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో మోహన్ బాబును చిరంజీవి ఇమిటేట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. రెండో వారంలోనూ డీసెంట్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. సక్సెస్ జోష్లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావుపూడి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్లో భాగంగా వరుసగా స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నారు. మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో ఇంటర్వెల్కి ముందు చిరంజీవి, సచిన్ మధ్య ఓ సీన్ ఉంటుంది. ఇందులో వాళ్ళు డబ్బున్న వాళ్ళయ్యా, ఇన్సల్ట్ చేస్తే వెళ్ళిపోతారు అంటూ మోహన్ బాబు మాడ్యులేషన్లో చిరంజీవి ఒక డైలాగ్ చెబుతారు. అయితే మోహన్ బాబుని ఇమిటేట్ చేయాలనే ఐడియా చిరంజీవిదే అనే విషయాన్ని లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావుపూడి వెల్లడించారు. అది చిరంజీవి గారే చెప్పారు. అలా చేస్తే బాగుంటుంది, మనం ఎక్కువ చేయొద్దు, లైట్గా టచ్ చేసినట్లు చేద్దాం, బాగుంటుంది అని ఆయన అన్నారు. అది సినిమాలో బాగా వర్కౌట్ అయింది. ఆయన కూడా మోహన్ బాబుకి దగ్గరగా ఉండేలా చాలా బాగా ఇమిటేట్ చేశారు. ఇంకా పూర్తిగా చేయలేదు, జస్ట్ లైట్గా ఇమిటేట్ చేశారు అని అనిల్ తెలిపారు. మోహన్ బాబు మాడ్యులేషన్లో చిరంజీవి డైలాగ్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఒక పెద్ద హీరో ఇంకో సీనియర్ నటుడిని ఇమిటేట్ చేయడాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు. గతంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య విభేదాలు ఉన్నట్లు రూమర్స్ ప్రచారంలో ఉండేవి. అయినప్పటికీ పలు సందర్భాల్లో వీరిద్దరూ ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకున్నారు. అప్పట్లో వజ్రోత్సవాల సమయంలో లెజెండరీ టైటిల్ విషయంలో మోహన్ బాబు, చిరంజీవి మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించగా దీనిపై మోహన్ బాబు పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరు లెజెండరీ, ఎవరు సెలబ్రిటీ అని వేదికపైనే ప్రశ్నించారు. రాజ్యసభకు ఎంపికై పద్మశ్రీ తీసుకున్న తాను లెజెండరీ అవార్డుకు అర్హుడిని కాదా అని నిలదీశారు. దీనికి కౌంటర్గా చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్, తమ్ముడు మోహన్ బాబు అని వ్యంగ్యంగా మాట్లాడడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే ఆ అవార్డు తనకు వద్దని చిరు వారించారు. అప్పటి నుంచి ఇరు వర్గాల అభిమానులు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. సన్ ఆఫ్ ఇండియా మూవీ టైంలో చిరంజీవి, మోహన్ బాబు అన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇద్దరూ కలిసిపోయారు. ఆ సినిమా టీజర్కి చిరు వాయిస్ ఓవర్ ఇచ్చి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఆ తర్వాత మంచు విష్ణు మా అధ్యక్షుడిగా పోటీ చేసిన సమయంలో ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ వర్గానికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. 2024లో ఏఎన్ఆర్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో లెజెండరీ వివాదాన్ని చిరంజీవి ప్రస్తావించారు. వజ్రోత్సవాల్లో లెజెండరీ పురస్కార ప్రదానం చేసినప్పుడు చాలా సంతోషించానని, కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని కారణంగా ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం కాదని అనిపించిందని చిరు అన్నారు. అందుకే ఆ అవార్డును ఒక క్యాప్సూల్ బాక్స్లో పడేసి తనకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటానని ఆ రోజు చెప్పినట్లుగా చిరంజీవి గుర్తు చేసుకున్నారు. దీంతో మెగాస్టార్ ఏదీ మర్చిపోలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి చిత్రంలో మోహన్ బాబు మాడ్యులేషన్లో చిరు డైలాగ్ చెప్పడంతో మరోసారి వీరి బంధం వార్తల్లో నిలిచింది. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్కతాలోని లోక్ భవన్ నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో మోహన్ బాబుకు అవార్డును అందజేయనున్నారు. కళ, సాంస్కృతిక, సమాజ సేవా రంగాల్లో మోహన్ బాబు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించనున్నట్లు సమాచారం. మోహన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, విద్యారంగంలో సేవలు అందించే వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పశ్చిమ బంగాల్ ప్రభుత్వం అందిస్తున్న ఈ పురస్కారం మోహన్ బాబు కెరియర్లో మరో గొప్ప మైలురాయి కానుంది. తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ అవార్డు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.